మహానంది క్షేత్రంలో కామేశ్వరీదేవి అమ్మవారి దసరా శరనవరాత్రులను వచ్చే నెల 4 నుండి 12వ తేదీ వరకు నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆహ్వాన పత్రాలకు ఈవో శ్రీనివాసరెడ్డి పూజలు చేసి ఆవిష్కరించారు. నవరాత్రుల సందర్భంగా ఆలయాన్ని పరిశుభ్రం చేసి రంగుల దిద్ది విద్యుత్ అలంకరణ చేయడానికి ఏర్పాటు చేశారు. నవరాత్రులలో కామేశ్వరి అమ్మవారు ప్రతిరోజు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. వీటితో పాటు ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో పాటు చండీ హోమం, చండీ యాగం, సహస్ర దీపాలంకరణ నిర్వహించనున్నారు. భక్తులు ఈ వేడుకలను తిలకించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఈవో శ్రీనివాసరెడ్డి. అందులో మన దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైనటువంటి ప్రముఖ క్షేత్రంగా ఉన్నటువంటి మహానంది క్షేత్రంలో అక్టోబర్ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు దశాన్నిక దీక్షతో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ యాగంలో భాగంగా శతచండీ యాగం అనేటువంటిది లోక కళ్యాణార్థమై నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు తెల్లవారుజామున ఇక్కడ ఉన్నటువంటి కామేశ్వరి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాదులు కానీ, అనంతరం శ్రీచక్రార్చనలు కానీ, అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో ఉత్సవాలు చేయడం కానీ, సహస్ర దీపాలంకారాలు చేయడం కానీ, వివిధ రకాలైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడం కానీ, అమ్మవారి కలశ స్థాపన చేయడం, ఇలా అనేక రకములైనటువంటి వైదిక కార్యక్రమాలతో ఈ యొక్క 9 రోజులు కూడా మహానంది క్షేత్రంలో లోక కళ్యాణార్థమై చాలా వైభవంగా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క క్షేత్రంలో జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవ వైభవాన్ని ప్రత్యక్షంగా చూసి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా అందరినీ కూడా ప్రార్థన చేస్తున్నాం. భాగంగా ప్రతిరోజు కూడా యాగం జరుగుతుంది. అలాగే దేవస్థానాల విద్యుత్ దీపాలంకరణ, అలాగే హోమాలకి కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు హోమాలు ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం తరఫున అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఇంకా హోమాలు యాగము ఉంటుంది, చండీ హోమము అలాగే ప్రతిరోజు కూడా ఉంటాయి కాబట్టి సేవలు కూడా ఉంటాయి. ప్రతిరోజు కూడా ఈ సేవలను కూడా పాల్గొని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను.